సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాకేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్లేట్ అనమాట. మీరు చేరినప్పుడు స్లేట్ యూజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే స్లేట్ పెన్సిల్ పక్కగా అయితే యూజ్ చేశాను. ఈ తర్వాత నోట్బుక్స్, రైటింగ్ టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడున్న జనరేషన్స్కి స్లేట్స్ అయితే కొంచెం అడ్వాన్స్గా అయితే వచ్చేసాయి. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో, ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్కి కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి చిన్నపిల్లలు మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తక్కువ బడ్జెట్లోనే ఇది ఎల్సిడి రైటింగ్ ప్యాడ్ అంటారు. సో దాన్ని ఈరోజు వీడియోలో అన్బాక్సింగ్ చేసి యూజ్ అయితే చేద్దాం. అది మీకు ఎలా పనిచేస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఏంటి దాని స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో నేనైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు అయితే ఇస్తాను. సో అది కొనచ్చలేదనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద అడ్కర్ పట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఎల్సిడి రైటింగ్ ప్యాడ్ అనమాట. సో ఇది చూడడానికి ఒక స్మార్ట్ ట్యాబ్లెట్ లాగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ పెన్సిల్ కూడా ఇస్తాడు. సో ఇది నార్మల్ పెన్సిలే, దీంట్లో ఏమి ఉండదు. ఇది ఎలక్ట్రానిక్ స్లేట్ అనమాట. సో దీనిపైన మనం ఏదైనా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డిలీట్ బటన్ నొక్కితే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇది నా ఓల్డ్ది, ఇది కొని మాక్సిమం 1 month దాటుతుంది. చాలాసార్లు యూజ్ అయితే చేస్తున్నాను. చిన్నపిల్లలు కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నాను. ఇది వర్కౌట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి అరౌండ్ నాకు 115, 120 ఆ రేంజ్లో అయితే పడింది. పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇదైతే నేను సాఫ్ట్సీన్ అయితే చెప్పించాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సాఫ్ట్సీలో అయితే చాలా తక్కువ ఉంది. అది ఫ్లిప్కార్ట్ యొక్క బ్రాండ్, ఫ్లిప్కార్ట్ అనదర్దే కాబట్టి సో సాఫ్ట్సీల్ అయితే కొంచెం తక్కువకి అయితే వస్తున్నాయి. సో ఇంకోటి కూడా తెప్పించాను, అది ఇంకా తక్కువకి మన 60 ఆ రేంజ్లో అయితే పడింది. సో అన్బాక్సింగ్ అయితే చేసి ఇవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఇది ఛార్జింగ్ పెట్టాలా లేకపోతే ఏంటి ట్యాబ్లెట్, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అన్బాక్సింగ్ని. ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది మన ఓల్డ్ది, ఇది వచ్చేసరికి మనం న్యూ చేస్తున్నాం. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, చూద్దాం ఏంటి ఎలా ఉంది అంటే. ఇది మనకి చాలా తక్కువ రేటు పడింది. సో 60 రూపాయలు అలా పడింది అనమాట, చాలా తక్కువకి. సో మన పాత ట్యాబ్లెట్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే పడింది. సో ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఉన్నాయి. 8.5 ఎల్ఈడి రైటింగ్ ట్యాబ్లెట్ ఇదనమాట. సో పెయింటింగ్, క్రాఫ్టింగ్, సో చాలా వరకు మనము బాగుంటుంది అనమాట. నైట్ విజన్, 2 years బ్యాటరీ లైఫ్ అనేసి ఇక్కడ ఇచ్చాడు. మ్యాక్సిమం రావచ్చు 2 years, ఎందుకంటే చాలా తక్కువగా ఇది పవర్ అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ ప్యాడ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది మనకి చాలా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది. ఇది బ్లాక్ కలర్ వచ్చింది. దీంట్లో సిమోస్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. దీనికి కొంచెం డెలికేట్ వేరియేషన్ అయితే ఉంది. కాస్ట్ ఎక్కువది తీసుకుంటే బెటర్. ఇది ఒకటైతే కాదు, ఇక్కడ మనకు బటన్ ఉంది కదా, ఇది లాక్ అండ్ అన్లాక్ అనమాట. సో సింపుల్గా ఇక్కడ మనం ఏదైనా రైట్ చేసుకొని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఈ లాక్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో మనం రాసిన కూడా ఇదైతే డిలీట్ అయితే అవ్వదన్నమాట. సో ఇందులో బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇది సిమోస్ బ్యాటరీ. ఇది నార్మల్గా మీకు కంప్యూటర్ షాప్స్లోనైతే అవైలబుల్గా దొరికేస్తూ ఉంటుంది. సో ఈ బ్యాటరీ వేసుకుంటేనే పనిచేస్తుంది. ఈ బ్యాటరీ లైఫ్ అయితే 2 years వస్తుందని చెప్పాడు. సో చూడాలి. ఏదైనా మనం డిఫరెంట్గా డ్రా చేయొచ్చు. మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా డ్రా చేసుకొని ఇక్కడ సింపుల్గా డిలీట్ బటన్ నొక్కేస్తే డిలీట్ అయితే అయిపోతుంది ఏదైనా. సో ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే, నార్మల్గా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వారికైతే ఇది 100% చాలా బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఏది బెటర్ వీటిలో అంటే మ్యాక్సిమం నేను ఇదే బెటర్ అనుకుంటాను. ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్సీలో 120 రూపాయల వరకు పడింది. ఇది దాంట్లో ఆఫ్ అనమాట, అంటే 60 రూపాయలు మాత్రమే పడింది. సో ఇది రెండు ఒకేలా ఉన్నాయి, కాకపోతే దీనికంటే ఇదైతే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది 200-300 వరకు ఇవైతే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా మనకు దొరుకుతూ ఉంటాయి. సో నేను తక్కువ బడ్జెట్లో తెప్పించాను. చిన్నపిల్లలకైతే ఇది 100% హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. దీంట్లో ఏదైనా నెగిటివ్ ఉంది అంటే, ఇది ఏదైనా మనం రాసిన తర్వాత దీన్ని అరెస్ట్ చేసుకోవడం కావదనమాట. ఎందుకు అంటే ఇది ఒక ట్యాబ్లెట్ టైప్ కాబట్టి దీంట్లో అరేంజ్ ఆప్షన్ ఉండదు, మొత్తం డిలీటే చేసేయాలి. ఏదైనా మనం ఒక సమ్ చేసుకొని తర్వాత మనం అరేంజ్ చేస్తామంటే మళ్ళీ కుదరదు అనమాట. మొత్తం డిలీట్ చేస్తేనే ఇదైతే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ప్యాడ్ వచ్చేసరికి ప్యాడ్స్ అయితే చాలా బాగున్నాయి. నార్మల్గా చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బటన్ కనుక మనం ఆన్ చేసాము అంటే సో ఇదైతే లాక్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఏదైనా డ్రా చేసి మళ్ళీ దీన్ని డిలీట్ చేయాలంటే ఇది డిలీట్ అయితే అవ్వదు. ఎందుకు అంటే మనం లాక్ చేస్తాం కాబట్టి. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా నొక్కేసి మళ్ళీ డిలీట్ చేస్తారని బాధ అవసరం లేదు. సో మళ్ళీ ఇది
బటన్ ఆఫ్ చేసి ఎప్పుడైతే మనం డిలీట్ అని నొక్కుతామో ఇదైతే డిలీట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది చిన్నపిల్లలకి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో మనం పేపర్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాడ్స్ వల్ల ఎవరైతే ఎక్కువగా రైటింగ్స్ రాస్తూ ఉంటారో, వీలాగ్స్ చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ 100% ఇది ట్యాబ్లెట్ అనేది యూజ్గా ఉంటుంది, ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ అనేది. సో మనకి ఇదైతే ఖచ్చితంగా 100% మీకు కొనదగిన ప్రోడక్ట్. నేను ఆల్రెడీ దీన్ని 1 month నుంచి వాడుతున్నాను. సో వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది, ఎంతకంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, మొబైల్కి సంబంధించి టెక్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా మంచి కంటెంట్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ ముందు ఉండాలి. సైనింగ్ అప్, బై బై, జై హింద్.